ఉన్నారో పెట్రోల్ బంక్ అధినేతలకు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా రిఫైనర్ నుంచి తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లని వాళ్ళు బందీల్లో ఉంచుకొని ఒక పక్కన బ్లాక్ మార్కెట్ పెడతా ఉన్నారు, ఒక పక్కన నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఒక పక్కన ప్రజలు ఎవరైతే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తా ఉన్నారు. గతంలో మనం చూస్తే యూరియాకి పడిగాపులు కాసాం, అలాగే గ్యాస్కి పడిగాపులు కాసాం, క్యూ లైన్ కాసాం, అలాగే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కోసం మరి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రం. ఎంత నిర్లక్ష్యత, ఎంత నిర్లజ్జగా ఈ పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా కూటమి ప్రభుత్వం వైఫల్యం కనబడుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మన దేశానికి మన రాష్ట్రానికి మన దేశ రాష్ట్ర పౌరులకి ఇవ్వాల్సినటువంటి పౌర సరఫరా అంతా కూడా ఒకేసారి సంక్షోభంలోకి వెళ్ళిందంటే ఎవరితో తప్పు, ఎవరి నిర్లక్ష్యం? అయితే మన దేశమైనటువంటి మన పరిపాలిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి అవ్వాలి, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన అయ్యేవాళ్ళు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తే బెంగళూరు కానీ, ఇటు కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈవెన్ నాకు తెలిసినంత వరకు పెద్దగా మరి తెలంగాణలో కానీ, అలాగే ఈ కోల్కతా కానీ, ఇటు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంక్షోభం మనకు కనబడట్లా. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే వచ్చినటువంటి ఆయిల్ రిఫైనరీలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంచుకొని బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ ఉన్నారు. బ్లాక్ లో అమ్ముకోవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధాస్తులై ఉన్నారు. సో దీనివలన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం యూరియాకి ఎంత కష్టపడవలసి వచ్చింది, గ్యాస్ సిలిండర్లకి ఏ రకమైనటువంటి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్లో మరి రేపేంటి వాట్ నెక్స్ట్? రేపు దేని మీద సంక్షోభం వస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలన్నది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనండి, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిణామంలో ముందు జాగ్రత్త. అదే మీరు ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పింది బాగుంది. యూరియా కావచ్చు, లేదంటే ఈ గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే రేపు మీరు ఇంకోటి ఏంటి అంటున్నారు వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏమైనా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఘాటుగా మాట్లాడారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఇంత ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు? టీడీపీ రాజకీయం గురించి మాట్లాడిన మీరు మరి బీజేపీ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారు? మేము చెప్తూ ఉన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఫెయిల్యూర్ అయ్యింది. దేశంలో సంక్షోభం రావడానికి కారణం అప్పుడు గతంలో కూడా యూరియా షార్టేజ్ రావడానికి కూడా